హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి నేను శుక్రవారం రోజు ముందు రోజు తీసిన వీడియో అండి. అంటే గురువారం రోజు సాయంత్రం నుంచి అలానే శుక్రవారం రోజు ఉదయం పూజ, అలానే నేను పిల్లలకి టిఫిన్‌కి ఏం చేశాను అనేది కూడా ఇక్కడ చూపించేస్తున్నానులెండి. చూడండి. నేను గురువారం రోజు కొంచెం పనుండి బయటికెళ్ళానులెండి. ఇంకా బయటికెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నానా, ఎంత ఖర్చు అయిందో కూడా చూస్తే మీరు షాక్ అవుతారులేండి. అలానే నేను బయటికెళ్ళేటప్పుడే ఇడ్లీకి పప్పు పోసేసి వెళ్ళానండి. లేట్ అయ్యిద్ది కదా! మనం ఏదైనా పని మీద బయటికెళ్ళినప్పుడు కొంచెం లేటే అయ్యిద్ది కదండీ! ఇంకా అలా అని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడే ఇడ్లీకైతే పప్పు పోసేసి వెళ్ళాను. వచ్చేసరికి లేట్ అయిందిలేండి. మధ్యాహ్నం వచ్చాను. భోజనం చేసి తర్వాత సాయంత్రం అండి 5 కాడ నుంచి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేను ఒక గ్లాసు మినపప్పు పోస్తే 2 ½ 2:30 అలా రవ్వ అయితే పోసుకుంటానండి. ఇంకా మిక్సీ పట్టేసి గిన్నెలు ఉంటే కొన్ని అవి కూడా కడిగేసేసాను. ఉదయం కడిగిన గిన్నెలు అయితే సర్దలేదండి, అలానే స్టాండ్లో ఉండిపోయినాయి. అవి సర్దుకుంటా ఉండేలోపు మళ్ళీ ఇంకా అన్నీ ఒకసారి కడగొచ్చులే నైట్ అనుకుంటానని చెప్పేసి కడిగినవి అలా గ్యాస్ బండ్ మీద పెట్టేసాను. స్టాండ్లో కూడా సర్దేస్తున్నానండి. మళ్ళీ స్టాండ్లో మళ్ళీ గ్యాస్ బండ్ మీద ఇవన్నీ కూడా అలానే ఉండిపోతాయి, ఎందుకులే అని చెప్పేసి అంట్లయితే సర్దేస్తున్నాను. ఒకటి తీస్తే 10 పడేలాగా ఉంటాయండి ఒక్కొక్కసారి అయితే అంట్లు. ఇంకా స్టాండ్లో అంట్లన్నీ సర్దేసేసానులేండి. తర్వాత అయితే వంట స్టార్ట్ చేసాను. పిల్లలు టీవీ చూసుకుంటూ ఉన్నారులేండి. ఒక పక్క రైస్ కడిగి పెట్టేసాను. దోసకాయ టమాటా చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. దోసకాయ కూర చాలా వరకు తక్కువే అండి తినడం. దోసకాయలో గింజలు ఉంటాయి కదండి, గింజల్ని సపరేట్ చేసేసి అంటే తీసేసి చేస్తే కూర బాగానే తింటాం కానండి, దోసకాయ గింజలు ఉంటే మాత్రం అసలుకి తినం. నేను ఎప్పుడు చేసినా దోసకాయల గింజలు తీసేసి కూర చేస్తాను. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. దోసకాయలు టమాటాలు వేసేసుకుని కల్లుప్పు వేసేసుకుంటే తొందరగానే మగ్గిపోతాయండి. దోసకాయ కూర చేస్తే బాగుంటుందండి, తినడానికి కూడా నోటికి కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది కదండి దోసకాయ. కానీ ఎందుకో కొంచెం పిల్లలు తినరు, మా వారు తినరు అని చెప్పేసి నేను వండడం కూడా తక్కువేలండి. ఇంకా అన్నం కూర ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను బయటికి వెళ్ళానని చెప్పేసాను కదండి మధ్యాహ్నం. కూరగాయలు అయితే తీసుకొచ్చాను, మా వారే తీసుకొస్తారులేండి. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అలానే కొంచెం మార్కెట్ దగ్గర పని ఉంటే వెళ్ళాను. ఇంకా అక్కడే కూరగాయలు కూడా ఉన్నాయి అని చెప్పేసి తీసుకుని ఎప్పుడు ఒకళ్ళ దగ్గరే తీసుకుంటామండి. కొంచెం రీజనబుల్గా ఇస్తారు, ఫ్రెష్గా ఉన్నాయే ఇస్తారులేండి. ఉల్లి ఆకు చూడగానే బాగుంది, ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి ఉల్లికాడలు అయితే తీసుకున్నానులేండి కూర చేద్దాం అని. అలానే మెంతి కూర, పాలకూర కూడా చాలా బాగున్నాయి. టమాటాలు పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చేసాను. సొరకాయ అయితే కొనలేదులేండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. మనం కొన్నాయి అని చెప్పాలి కదండి. అలానే నేను ఈ నిమ్మకాయలు కూడా కొనలేదులేండి. నిమ్మకాయలు, సొరకాయ మా వారికి తెలిసిన వాళ్ళు ఇచ్చారులేండి. అలానే కాకరకాయలు అయితే నేను చెట్టుకి వెళ్తే తెంపానులేండి. సెంటర్కి వెళ్ళి రాగానే నేను కాకరకాయలు అయితే తెంపానులేండి. వీటిని కాయల్లాగా ఫ్రైలాగా చేద్దాం అనుకుంటే ఇంక వీటితోనే లాస్ట్ అండి. ఉంటే ఒక 10 కాయల దాకా ఉంటే కూరగాయలే కాకోకుండా నేను ఇంట్లో ఏం లేవులే బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఇలాంటివి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇంకా అంతే అయిపోతుందిలే. అలానే కొంచెం తెలిసిన వాళ్ళు షాప్ పెట్టారండి, ఇంకా ఫ్రెష్గా కూడా ఉన్నాయి లే అని చెప్పేసి వెళ్ళానండి. ఈరోజైతే ఇంకా తీసుకొచ్చేసానులేండి. బాదం పప్పులు 1/2 కేజీ, అలానే కిస్మిస్లు 1/2 కేజీ, జీడిపప్పులు 1/2 కేజీ. ఇంకా జీలకర్ర కూడా లేదులే అని చెప్పేసి ఇంకా జీలకర్ర కూడా ఒక 1/2 కిలో జీలకర్ర తీసుకున్నాను. షాంపూలు కూడా ఉంటే షాంపూలు దాన్ని కూడా తీసుకున్నానులేండి. ఒక్కొక్క నెల అయితే అండి ఎందుకో ఎంత ఖర్చు తగ్గించుకుందామన్నా, ఖర్చు పెట్టొద్దన్నా కానీ ఆ నెలే ఎందుకో పరీక్ష పెట్టినట్టే అయిద్దో ఏమో తెలియదులే కానండి, ఖర్చు మాత్రం ఇంకా చాలా పెట్టాల్సి వస్తుందండి. అలానే ఈరోజైతే ఈ నెల చాలా ఖర్చు పెట్టేసామండి. ఒక్క రోజులోనే ఇంత ఖర్చు పెట్టడం అంటే
మాటలు కాదండి. మామూలు విషయం గూడా కాదండి. నేను ఒక్క రోజులోనే ఈటి వరకే ఎంతయినాయి అంటే అండి, బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్‌లు అలానే జీలకర్ర ఈటి వరకే 1200 1200 అయిపోయినాయండి. ఒక్క రోజులోనే ఇంత ఎట్లైనా మిడిల్ క్లాస్ వాళ్ళం కొంచెం చూసుకుని, పొదుపు చేసుకుంటూ వాడుకుంటేనే అంతంత మాత్రానగా మనకి ఇబ్బందనేది ఉండదు కదండీ ఇంట్లో నెలొచ్చేసరికి. ఇవే కాకోకుండా నేను కారం గూడా అయిపోయింది. కారం కొనుక్కొచ్చేసానని చెప్పేసాను కదండీ! ఇంగా ఇళ్ళంపడ మిరపకాయలు అమ్మడానికొస్తారు కదండీ బండి మీద. వాళ్ళ దగ్గరైతే కొంచెం రీజనబుల్‌గానే తక్కువ రేటుకే ఇస్తారని చెప్పేసి మిరపకాయలైతే తీసుకున్నానండి. 4 కేజీలు తీసుకున్నా 800 అండి. అంటే ఇంగా 200 లెక్క కేజీ. బయట కూడా కొంచెం 220, 250 ఇలా ఉందిలే. అలా అలానే మళ్ళీ కాయలు కూడా బాగున్నాయిలే అని చెప్పేసి నేను మిరపకాయలు కూడా తీసుకున్నానండి. వీటికొక 800, అయ్యొక 1200 ఒక్క రోజులోనే 2000 బిల్లండి. వంట పని అయిపోయిన తర్వాత నేను పిల్లలకి అన్నం కూడా పెట్టేసానండి. వాళ్ళు అన్నం తింటామన్నారు. నేను ఇంకా కూరగాయలు ఇవైతే కట్ చేసుకుంటున్నానండి. ఇంగా ఉదయాన్నే హడావిడిగా అప్పటికప్పుడే అంటే కట్ చేసుకోవాలంటే ఆకుకూరలు ఇంక అలానే వదిలేసామనుకోండి ఆకుకూరలు ఇంకా కుళ్ళిపోతాయి కదా అని చెప్పేసి నేను ఇవన్నీ కూరగాయలని సర్దేసుకుంటూ ఆకుకూరలు అయితే కట్ చేసుకున్నాను. ఉదయం అండి ఇది శుక్రవారం రోజు ఉదయం లేవంగానే నేను బయట పనులు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. నేను పిల్లలకి టిఫిన్ కూడా వేసేసానులేండి. ఇడ్లీ వేసేసాను. ఇంకా చట్నీ ఏం చేయలేదులేండి. కారప్పొడి, టమాటా చట్నీ ఉంటే ఇంక వేసేసుకొని పిల్లలు ఇడ్లీ అయితే తినేసారు. నైట్ చేసిన దోసకాయ కూర ఉంది. ఇంక పిల్లల బాక్స్‌లోనికైతే దోసకాయ కూర కొంచెం పచ్చడి వేసి ఇచ్చేద్దాం అనుకోని ఈరోజైతే ఇంగా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే ఇలా చాలా సింపుల్‌గానే చేసేసాను. పిల్లలైతే టిఫిన్ కూడా చేసేసారులేండి. ఇంగా పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళని రెడీ చేసి వాళ్ళని పంపించిన తర్వాత అంట్లు సర్దుకోవడం, అలానే ఇంకా టిఫిన్ అంట్లు ఇవన్నీ కడుక్కుంటానండి. ఈరోజు వీడియో అయితే ఇదేలేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.